బండి వగరేదా ఏం చేస్తుండు, ఎటు పోతుండు కన్నా తండ్రే పట్టించుకోలే తన కొడుకు ఏం చేస్తుండని. ఆ సోషల్ అవపడుతున్నాయా మీకు ఒక్కలకన్నా? తన మేనమామకే అక్కడి దాకా మొన్న కేసు విషయంలో కానీ తన మేనమామకే పోలీసు వాళ్ళు లెటర్ ఇచ్చారు. తండ్రి దుమ్మ, కొడుకు దుమ్మ. అందులో అండర్స్టాండ్ లేదు. అండర్స్టాండ్ లేకనే ఆ ఫామ్ హౌస్, ఆ క్లబ్బు, ఎంతమందితో ఎన్ని రకాలు చేసుకుంటూ వచ్చిండో బండి భగీరథ. తన అంత నీచంగా తయారైన కొడుకుని ఒక తండ్రిగా సిగ్గుపడాలి బండి సంజయ్. ఒక తండ్రిగా కొడుకు ఎక్కడుండో మెడలు బట్టి గల్లా బట్టి గుంజుకొచ్చి పోలీసు వాళ్ళకు ఒప్పజెప్పాలి. అది నీ రాజకీయం. అది నీ రాజకీయంలో గొప్పగా మెచ్చుకొని బీజేపీ పార్టీలో మీ అభిమానులు సంతోషపడతారు. నీ కొడుకు చేసే ఎదవ పనులకి, లుచ్చా పనులకి బీఆర్ఎస్ వాళ్ళు చూపించడానికి తప్పుపడతారు. తెలియని మూర్ఖులు. రేపు వాళ్ళ బిడ్డకో వాళ్ళ కూతురుకో జరిగితే ఆడపిల్లే కదా, ఎవరు ఆడపిల్ల అయితే తప్పు తప్పేగా. ఒక అక్క అంటుంది సోషల్ మీడియాలో, ఒక ఆడపిల్ల పరువు ఇలా తీయటం కరెక్ట్ కాదు, ఇలా పరువు బజార్కి వేయటం బీఆర్ఎస్ వాళ్ళు, ఇది నాకు నచ్చలేదు అంటే. బీఆర్ఎస్ కొట్లాట ఆడి తెలంగాణ తీసుకొచ్చుకున్న మహిళా నాయకురాళ్ళు. బాబు కేసీఆర్ గారు అడుగులో నడిసే మహిళా నాయకురాళ్ళు, మహిళా నాయకులు. రామన్న మట్టి వాసన, తెలంగాణ వాసనతో పెరిగిన బిడ్డ రామన్న. ఇలాంటి అన్యాయాలు జరిగిన కాడని ప్రశ్నించే గొంతుగా నిలబడే రామన్నని నీ అబ్బకి నీ అయ్యకు పుట్టుంటే అని అంటాడా బండి సంజయ్? అదే మాట రామన్న నోరు తెరిసి అంటే ఎక్కడ పెట్టుకుంటాడు బండి సంజయ్? తన కొడుకు బండి భగీరథు మరి ఎవరికి పుట్టినట్టు? బండి భగీరథు ఇక్కడే అర్థమవుతుందిగా. రామన్న మీద లేనిపోని మాటలు అంటే వాళ్ళకే తలుగుతాయి, కానీ ఆ నిందలు, ఆ మాటలన్నీ వాళ్ళకే డబల్ తలుగుతాయి. మనం అనాల్సిన పని లేదు. దట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గురుకుల సెక్రటరీ. గుర్తుపెట్టుకోండి, గురుకుల సెక్రటరీ కేవలం తన బిడ్డ కొడుక్కే కాదు, ఒక తండ్రి. తెలంగాణ రాష్ట్ర గురుకులాలు ఎన్నున్నాయో అందరూ